హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. పోయిన సంవత్సరము 2020 సంవత్సరము మార్చి నెల, ఇదే నెల మరి ఆ రోజు ఆదివారం 29వ తారీఖు వచ్చింది. అది మనకి 22వ తారీఖు అందరము 21వ తారీఖు శనివారం నాడు కూడుకుని తెల్లవార్లు దేవుని సన్నిధిలో ఉన్నాము. మరలా దేవునికి స్తోత్రాలు. మరి 2021 వరకు కూడా అలాంటి అవకాశం దొరకలేదు. మరలా ఇప్పుడు మనకు దొరికింది. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా రోజుల్లో ఆయన శిష్యులతో ఒక మాట పలికారు, నీ వాక్యమే సత్యం. ఒకసారి తీయండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చూడండి. 16, 17 కలిపి చదవండి. నేను లోక సంబంధిని కానట్టు. చూడండి ప్రియులారా, దయించి మనకి విమోచించబడిన తర్వాత మనలో ఎవరమైనా సరే, మరి నేను దగ్గర 46 సంవత్సరాల క్రితము మహాదేవుని కృపను బట్టి నేను విమోచించబడ్డ వ్యక్తిని. మనము విమోచించబడిన తొలిటి దినాల్లో ప్రియులారా, ప్రభు యొక్క ప్రేమ మన హృదయాల్లో నిండి ఉంది. ఏముందండి? ఇంకా ఆ సమయంలో మన హృదయాంతరంగాల్ని ఒక్కసారి, అంటే మళ్ళా మిమ్మల్ని అక్కడికి వెళ్ళమని నేను బలవంతం చేయటం లేదు. ఒకవేళ మీరు వెళితే చాలా చాలా ధన్యులవుతారు. దేవునికి స్తోత్రం. బాగా మనసు పెట్టండి బాబు. చిన్న మనవి, ప్రతి దేవుని బిడ్డ మనము ఎక్కడ ఉన్నాము, ఏ గడియల్లో ఉన్నాము అనేది ఒకటి మీరు బాగా గమనించండి. హల్లెలూయా. మరి దయించి సమయమంతా, ఎక్కువ సమయం దేవుని వాక్యం ధ్యానం చేయటంలోనూ, ప్రార్థించటంలోనూ, ప్రభుతో సహవాసం చేయటంలోనే మరి మన సమయాన్ని గడిపితే మనము చాలా చాలా ధన్యులు అవుతాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లైవ్ ద్వారా ఎప్పటికప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతున్నానండి. పోయిన లక్షవారం కానీ, నిన్న రాత్రి కానీ, మరి పైన మా అబ్బాయి పాట పాడతాడు, తర్వాత సారు లేచి ఇంకెవరైనా ఉంటే పైకి వెళ్ళి లేకపోతే పిల్లలు పాట పాడతారు. ఆ టైంలో నేను అక్కడ కూర్చుంటాను, కూర్చేసుకుని. మరి నేను బైబిలు ధ్యానం చేసే ముందు రెఫరెన్సులు తీసుకుని ఇలాంటి కార్డులు పెడతా ఉంటాను. రాత్రి నేను తీతు గ్రంథం మీద మీతో మాట్లాడాలని నేను వేదిక దగ్గరికి వెళ్ళాను. కానీ దాని తర్వాత ఏది మనకి అవసరమైందో ఆ వర్తమానముతో ప్రభు మనలను, మరి ఇప్పుడు మనం చాలా భయంకరమైన గడియల్లో జీవిస్తున్నాం ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చే ముందు బాగా మనసు పెట్టండి. పూర్వ దినాల్లో సాతాను వాని సైన్యము వాయుమండలంలో వారు నివాసం ఉండేవారు. అందుకే అపవాదికి ఎఫెసీయులు రాసిన పత్రికలో పౌలు గారు వాయుమండల సంబంధమైన అధిపతి అని చెప్తా ఉన్నాడు. అయితే మనం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం చూసినట్లయితే అపవాదిని దేవుడు పరలోకము నుండి లేక వాయుమండలము నుండి, అంటే ఆ స్థలానికి మన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడు రాబోతున్నాడు. అక్కడికే ఆ మధ్యాకాశానికి భూమి మీద ఉన్న పరిశుద్ధులు రాకడ సమీపంలో ఎత్తబడతారు. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. కనుక మరి మనము చాలా
ఆఖరి గడిలో ఉన్నాం. ఈ అంచె దినాల్లో ఉన్న మనలను దుష్టుడైన సాతాను, ఏమండి నేను పోయిన వారం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మనలను మోసపరిచే విషయంలో సాతాను దగ్గర ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. వాడి దగ్గర జయించే ఆయుధాలు ఉన్నాయి. మరి చాలామంది అంటే నీ వాక్యమే సత్యం అని చెప్తున్న మాట నమ్మని వారి దగ్గర అపవాది చేతిలో ఓడిపోయే ఆయుధాలు ఉన్నాయి. బాబు, నా తెలుగు భాష అర్థమవుతుందా మీకు? నా భాష మీరు వినండి. దేవుని వాక్యములు సత్యమని గ్రహించి నిలిచి చూడండి. నేను నాలా ఉండమని మీకు చెప్తలేదు. ఒక రాత్రిలో నేను నిద్రపోయేది 3 గంటలు తప్పితే 4 గంటలు. అసలు ఆ 4 గంటలు అనేది చాలా అరుదండి. ఎందుకంటే ప్రార్థించడానికి ఏదో ఒక విషయం, ఏదో ఒక పరిస్థితి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు నిన్న రాత్రి నేను దగ్గర 2 గంటలకల్లా నిద్రపోదాం అనుకున్నాను. చాలా బలహీనంగా ఉంది. కానీ ఈ ఉదయకాలం పరిచర్య, నేను ఉపదేశం రాసిన మొన్న హల్లెలూయా 22వ తారీఖు నేను రాసిన ఉపదేశం. మరి అది ఇప్పుడు ఇస్తారు ప్రభు అని నాకు ఆలోచన లేదు. కొంత సమయం వాక్య కొరకు, తర్వాత మా లిజీ కొద్దిగా నిన్న ఉదయం రాత్రి కూడా కొద్ది జ్వరం, తలపోటుగా ఉంది. ఆ బిడ్డ గురించి, ఇంకా అనేక మంది విశ్వాసుల గురించి, ఇక్కడికి వచ్చే ప్రయాణంలో వస్తున్న ప్రతి బిడ్డ క్షేమంగా వచ్చి వారు తిరిగి వెళ్ళే వరకు కూడా మరి నేను ప్రార్థిస్తున్నాను అని మేము మీ దగ్గర చెప్పుకోవడానికి నిలబడలేదు. ఎందుకు నేను మీకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియులారా, ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రభువుతో సహవాసం చేస్తామో, నిజంగా ఈ ప్రపంచంలో ఎవరికీ లేనంత అంతరంగంలో మనకున్న ధైర్యం, ప్రభువుతో ఎల్లప్పుడూ సహవాసం. చూడండి, మోషే 40 రాత్రులు 40 పగలు సినాయి పర్వత మీద ప్రభుతో, దేవునితో సహవాసం చేశాడు. 40వ రోజు వచ్చేటప్పటికి మోషేకి తెలియదండి, మోషే ముఖము మనుషులెవరు చూడలేనంత ప్రకాశమానముగా మారిపోయింది. ప్రియులారా, ఈ రోజున మన ముఖాలు అలా మారకపోవచ్చు. మీరేమీ బెంగ పెట్టుకోవద్దు. నా మొహం నల్లగా ఉందని తెల్లగా అవటానికి ఏ బూడిదు రాకండి, లేనిపోంది వేరేగా అయిపోతాం. మైకిల్ జాన్సన్ అని మీకు తెలిసే ఉంటుంది. ఆఖరికి పాపం వాడి పరిస్థితి, మరి ఆ వ్యక్తి మంచి డ్యాన్సరు, ప్రపంచంలో పెద్ద గాయకుడు. వాడు నల్లగా ఉంటాడు మామూలుగా, కానీ బయటకు వచ్చేటప్పటికి తెల్లగా కాపాడడానికి వాడు ఓళ్ళు కోటికలు కొట్టుకునేవాడు. ఆఖరికి చనిపోయే టయానికి ప్రియులారా, కోతి కంటే అధ్వానంగా తయారయ్యాడు ఆ వ్యక్తి ముఖం. కాబట్టి ఒక విషయం మీరు గమనించాలి దయించి. మన ముఖాలు తెల్లగా ఉన్నా పర్లేదు, నల్లగా ఉన్నా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, కానీ మన అంతరంగం ముందు చూసారా, హల్లెలూయా, అది మాత్రం ఎప్పుడు దేవుని పరిశుద్ధతతో, దేవుడు తన ప్రజలమైన మనకి పరిశుద్ధాత్మను వాగ్దానం చేశాడు. పరిశుద్ధాత్మను అందరూ పొంది తీరాలి. పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తులు అన్య భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది అంచె దినాల్లో ప్రియమైన సోదరి సోదరుడా, మన హృదయాలు తెల్లగా ప్రకాశిస్తూ ఉండాలి. ఎవరి హృదయాలు తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాయో వారి చుట్టూ ఎలాంటి భయాలు కలిగించే పరిస్థితులు ఉన్నా, హల్లెలూయా, వారి అంతరంగము ఏమవుదండి, భయపడదు. దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు?
నా హృదయములో నేను ధైర్యము విడవకుందును. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా చూడండి, ఒకసారి మీరు, నేను ఉపదేశంలోకి వెళ్ళేటప్పుడు ఈ మాట మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 16 నుంచి త్వరగా. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. ప్రియులారా మనం ఎవరమండి? సత్యమందు ప్రతిష్ఠింపబడిన వారము. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడగు తండ్రి, ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఈ పగటికాల సమయం పునరుత్థాన దినాన్ని మీ సన్నిధి మాకిచ్చి మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని, అల్పుడను ధూళిని దుమ్మునైన నన్ను మరుగు చేసి మాతో మాట్లాడి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామము బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం మన వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13, 14 లేఖన భాగాలు ధ్యానం చేద్దాం. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. కుక్కలును మాంత్రికులను. చాలు. పరిశుద్ధుడగు తండ్రి, నేనే అల్పయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. దేవునికి స్తోత్రాలు. ఎవరండి మన ప్రభు? మన కొరకు సిలువలో తన ప్రాణమును పెట్టి పాప శాపము నుండి మనల్ని విమోచించిన మన ప్రభు ఎవరు? ఆదిలో ఉన్నవాడు. దేవుని వాక్యంలో ఒక మంచి మాట ఉందండి, హెబ్రీ పత్రికలో. యేసుక్రీస్తు నిన్న, నేడు, రేపు నిరంతరము. అనగా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు. మనము ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది చెప్పండి చూడకుండా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. తర్వాత దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. దేవుడు ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున ఏ నేల పైన మనం ఉన్నామో ఆ నేలను ఆదిలో సృష్టించిన ప్రభు మన ప్రభు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆదియు అంతమును నేనే. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ పగటికాల సమయంలో ఆదిలో భూమిని కలుగజేసిన వాడు నేనే. చూడండి, సముద్రం మీరు బాగా మనసు పెట్టాలి. ప్రపంచ నలుమూలల సముద్రము వ్యాపించి ఉందండి. మొన్న ఈజిప్టు దేశం నుంచి సునైల్ అనే ఒక కాలం ఒకటి ఉందండి. ప్రపంచంలో ఉన్న సముద్ర వ్యాపారములో ఉన్న మరి దాని గురించి ఒక ప్రకటన గ్రంథంలో ఒక చరిత్ర ఉంది. దేవునికి స్తోత్రాలు. ప్రపంచంలో వాణిజ్య సంబంధమైన ప్రతి వాడ
ఆ సునైల్ కాలంలో మీదే వెళ్ళాలి. ఒక పెద్ద కంటైనరు దానిలో ప్రవేశించి అడ్డుగా వచ్చి అక్కడ ఆగిపోయింది. మరి ఒక గంటకి నిన్న చెప్పారండి 200-2000 ఓడలు దాని వెనకాల ఉన్నాయి. ఒక గంటకి ప్రియులారా 3,000 కోట్లు 3,000 కోట్ల రూపాయలు గంటకి నష్టపోతున్నట్టండి. దాన్ని అక్కడి నుంచి తొలగించడానికి మామూలుగా వారు శ్రమిస్తూ లేదు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా. మీరు ఇక్కడ ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఏమైనా దేవుడు దయదలిసి దాన్ని ముందుకెళ్ళడానికి ఆయన ఏమైనా అనుమతి ఇస్తేనే అది ముందుకెళ్తుంది, లేదా అక్కడ ఉంటుంది. ప్రపంచంలో వాణిజ్య వ్యాపారవేత్తలు మా ఓడలు అక్కడ నిలిచిపోయిన ఎక్కువ వాళ్ళన్నీ ఆయిల్ క్రూడాయిల్తో నింపబడిన ఓడలు. గంటకి మాకు ఇన్ని 1,000 కోట్లు లాస్ అవుతుందని ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏ మనుషుడు వల్ల ఏమీ కాదండి బాబు. కాబట్టి ముందు ప్రతి సహోదరి సహోదరుడు బాబు నా 2 చేతులు జోడించి మీ కాళ్ళట్టుకు బ్రతిమాలి. మీ డబ్బు నేను ఆర్జిస్తాను అక్కర్లేదు, మీ వెండి బంగారాలు మాకు అక్కర్లేదు, మీ ధనధాన్యాలు మాకు అక్కర్లేదు. దేవునికి స్తోత్రాలు. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో చాలామంది ప్రభువులు లేని రైతులు బోళ్ళు ధాన్యం పంపేవారు నా దగ్గరికి. ఒక సంవత్సరం తీసుకున్నాను, 2వ సంవత్సరం తెచ్చిన వాళ్ళందరినీ పట్టిపోమని చెప్పేవాడిని. వారు చాలామంది పిల్లల చేత పెద్దలు పంపించేవారు. వారు మాట అన్నారండి, దొరకెవరో ఉండేవారు ఇక్కడ, ఆయనకి ఇస్తే తీసుకునేవారు. ఆ మేక చేలోకి వచ్చేసోడు మీరే అయ్యా వాటి కొరకు నేను రాలేదు. మీరు ప్రభువు అని ఒక రక్షకుడు ఉన్నాడు, పాప శాపము నుండి విమోచించడానికి సిలువలో తన పరిశుద్ధ రక్తమును కార్చాడు. ఆయన ప్రాణమును బలిగా అర్పణముగా అర్పించి ఆ రక్తము ద్వారా బలియాగము ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణలోకి రావాలి. హల్లెలూయా. రక్షించబడిన తర్వాత మీరు ఇచ్చే అర్పణములు దేవుడు అంగీకరిస్తాడు, మీకు దీవెన వస్తుంది. అంతవరకు ఏం తేవద్దని చెప్పారు. మీరు గర్వం అనుకుంటున్నారేమో, గర్వం కాదు. లేకపోతే నా వెనకాల ఏమన్నా కోట్లు ఉన్నాయనుకుంటున్నారేమో, అది కాదు. ఏ నాటికేడు ఆ నాటికే చాలు దేవునికి స్తోత్రం. ఏ నాటికీడు ఆ నాటికే చాలు. హల్లెలూయా. కాబట్టి సమయంలో నీ వాక్యమే సత్యం, దేవుని వాక్యము సత్యము ప్రియులారా. ఆ సత్యవాక్యములో యథార్థమైన దేవుని ప్రజలు ఏం చేయాలి? నిలిచి ఉంటారు. ఏమంటే ఒక మాట మీకు నేను చెప్తాను. హల్లెలూయా. చూడండి, మీరు బాగా గమనించాలి. ఇక్కడ మనకి హైయెస్ట్ నోట్ ఏదండి? 2,000 రూపాయలు ఎరకాయితం. బాగా మనసు పెట్టండి. మరి బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి కూడా 2,000 రూపాయలు కట్ట ఎంత అని చెప్పండి. 100 కాగితాలు ఎంత అవుతాయి అయ్యా? 2 లక్షలు. ఎవరు మెంటలు కలిగిన వారు తప్ప ఎవరు వాటిని ఏం చేయరు చెప్పండి. మతికో పొడుగుగానో చీల్ చేసి పొయ్యిలో వేయరు. ఎందుకని చెప్పండి అయ్యా? మాట్లాడరేంటి? దాని విలువ మనకు తెలుసు కాబట్టి. అదే చిత్తు కాగితాలు అయితే మేము చిన్నప్పుడు ఈ నోట్లు కూడా అమ్మేవారండి. మనకున్నట్టు నోట్లకి ఆపోజిట్ నోట్లు వచ్చి కట్టలు వచ్చి అవి కూడా. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా. అలాగే నీ వాక్యమే సత్యము అన్నప్పుడు ఆ వాక్యములో నిలిచి ఉండే విషయంలో కానీ,
దాని ప్రకారముగా జీవించే విషయంలో కానీ ప్రతి దేవుని బిడ్డ చాలా చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. ఆదియు అంతము నేనేని ప్రభు చెప్తున్నారు ఇక్కడ. మీరు అసలు ఆ మాట ఎందుకు వాడబడింది చెప్పండి ప్రియులారా? ఆదియు అంతము నేనే అనే మాట బైబిల్లో ఎందుకు రాయబడింది? ఒకసారి మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం చూడండి. అప్పుడాయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది శూన్యములో దేవుడు తీర్చే ఆఖరి తీర్పండిది. మహాధవళ సింహాసనం మీద దానియేలు దర్శనంలో చూశాడు. హల్లెలూయా. శూన్యములో ధవళ సింహాసనం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆసీనులై ఉన్నప్పుడు మీరు 25వ అధ్యాయము 34వ వచనం నుంచి 31వ వచనం నుండి హల్లెలూయా చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. 46 వరకు మనం చూసినట్లయితే అక్కడ ధవళ సింహాసనం మీద ఆసీనుడైన ఒక మనిషి కుమారుణ్ణి అని రాయబడి ఉంది మత్తయి సువార్తలో. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ మనిషి కుమారుడు. ప్రభువే ఈ బోధ చేశారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఒక సత్యాన్ని మీరు వినాలి. ఈ ప్రపంచంలో ఈవేళ ఎవరు ప్రభువును కాదన్నా, ఆయన దేవుడు కాదని, ఆయన రక్షకుడు కాదని, లేకపోతే మాకంటే గొప్పవాడు ఎవడున్నాడని ఎవరు చెప్పినా, ఒక దినాన్ని ప్రియులారా ఈ భూలోకంలో ఉన్న మనుషులందరూ చనిపోయిన ప్రతి ఒక్కరూ ఏమండి, మానవ శరీరము మట్టి. ఇది కప్పెట్టినా కాల్చిన మట్టి అయిపోద్ది. మనము మట్టి కాదు. మనం మట్టి అయితే ఈ భక్తి ఎందుకంటే మనకు లేని పొనుగొడవ. అర్థమైంది మీకు? అయ్యా, నేను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు అంతరంగ పురుషుడు. లేక ఒక సహోదరి, ఆమె ఒక అంతరంగ పురుషుడు. స్త్రీ శరీరం మట్టండి. నేను ఈ మధ్యన చెప్పాను అనుకుంటున్నా. ఈ అంతరంగ పురుషుడు ఈ మట్టి దేహములో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఈ దేహాన్ని కత్తించుకుని, పొదనేని కత్తించుకుని ఎన్ని ముక్కల కోసం ఏం చేస్తుంది? అమ్మో ఎందో, బాబోయ్ ఎందో, కీమందో, కైమందో ఏమీ మాట్లాడదు. ఎందుకనండి, బాధపడే వ్యక్తి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అక్కడ మిగిలింది ఖాళీ డొక్కు. దయించి మీరు ఎవరు వేరుగా తలంచొద్దు. మిగిలింది ఏంటండి? ఈ దేహం అనే ఖాళీ. ఈ డొక్కును మొత్తాపు చేయడానికి, ఈ డొక్కును గురించి ఈ ప్రపంచంలో మనుషులు పడే పాటలు ఎంత అంతగా దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నేను ఆ మార్గంలో ఉన్న దౌర్భాగ్యుణ్ణి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, నేను అల్పయు ఓమేగయు అనగా ఆదియు అంతము నేనే. చూడండి, ఆదిలో ఉన్న దేవుడు నేల మన్నును తీసి మన పితృడు, ఆది పితృడైన ఆదామను ఒక బొమ్మను చేశాడు. ఆయన పురుషుని బొమ్మను. ఆ బొమ్మలోనికి సహోదరి సహోదరుడా, ఆయన ఆత్మలో కొంత భాగాన్ని ఈ మట్టి బొమ్మలోనికి పంపితే ఈ మట్టి బొమ్మ తోలు బొమ్మ అయింది. అలా చూస్తారే? ఏమంటే తోలు బొమ్మలు తెలుసా మీకు? ఇప్పుడు లేవు, మా చిన్నప్పుడు తోలు బొమ్మ అట. ఆ మట్టి బొమ్మ ఇప్పుడు ఏమైందండి? హల్లెలూయా. మీరు బాగా ఆలకించడం.
అయ్యా మన శర్మము తోలండి. హల్లెలూయా, హల్లెలూయా. నా భాష మీరు దయించి ఒక విషయం బాగా అర్థం చేసుకోండి బాబు. అది కానీ మీరు అర్థం అయిందంటే ప్రభు కృప నుండి ఎవ్వరూ తొలగిపోరండి. మీకు ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశిస్తున్నాను. చూడండి, సిరియా దేశం వాడైనటువంటి గెహాజీ కాదు, నైమాన్, సిరియా దేశం యొక్క సైన్యాధిపతి. వాడు చాలా పరాక్రమశాలి. దేవుడు, జీవము గల దేవుడెవడో ఎరగకపోయినప్పటికీ దేవుడు వానికి తోడై ఉండి అన్ని విషయాల్లో గొప్ప జయాన్ని ఇస్తా ఉన్నాడు. వాడు పరాక్రమశాలి అని రాయబడి కానీ కుష్ఠరోగి. వాడు కుష్టి జబ్బు పోగొట్టుకోవడానికి ప్రపంచం నలుమూలలా తిరిగాడండి. ఒకసారి సిరియా వారు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, మా మనవరాలు లేనా గారు యొక్క లాంటి ఒక అమ్మాయిని పట్టుకుపోయారు అక్కడ. ఎక్కడికి? అయ్యా మీరు బాగా ఆలకించండి, ఈ అమ్మాయి బుజ్జిగా చక్కగా ఉంది, బాగా మంచిదని చెప్పేసి సైన్యాధిపతి గారు తిన్నగా ఇంట్లో తీసిపోయారు. బాగా మనసు పెట్టారు. వెళ్ళిన తర్వాత ఈ యజమానుడు పరాక్రమశాలి, కానీ ఇంటిలోకి వచ్చింది బయటమో పరాక్రమశాలి. ఆయన దినాలలో ప్రపంచమంతా గడగడలాడేది ఆయన పేరు చెప్తే. కానీ ఇంటిలో వచ్చిన తర్వాత అతడు పడే వేదన, బాధ ఈ అమ్మాయికి బాగా తెలిసేందుకు ఇంట్లో ఉంది కాబట్టి. ఒక రోజున ఆమె చెప్పింది, అయ్యా ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఎలీషా అనే ప్రవక్త. నీవు ఆయన దగ్గరికి వెళితే నీ కుష్టి జబ్బు మొత్తం పోతుంది. దేవునికి స్తోత్రాలు. మీరు బాగా వినండి, నేను అప్పుడప్పుడు తలస్తా ఉంటానండి. ఒక సిరియా వాడైన నైమాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఇశ్రాయేల్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధములో ఒక దైవ ప్రత్యక్ష కలిగిన ఒక బాలిక, ఇందా చెప్పాను కదా మా మనరాల గురించి, లేనాగా ఆవిడ దొరికింది. మీరు ఇది ఒక అద్భుతమైన దేవుని సంకల్పం. ఆ అన్యుడైన జీవము గల దేవుడు ఎవడో ఎరగని ఆ వ్యక్తి ఎడల దేవునికున్న ప్రేమది. ఒకవేళ అమ్మాయిని ఎత్తుకుపోతున్నప్పుడు, వాళ్ళ సైన్యం తీసుకుపోతున్నప్పుడు వారి తల్లిదండ్రులు మామూలుగా దుఃఖించరు. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా. ఆ ఇంటిలో అతడు పడే బాధ అంతా చూసి జీవము గల దేవుని సేవకుడిని ఎలీషా దగ్గర తీసుకొచ్చాడు. ఆయన, నువ్వు పోయి 7 మార్లు యోర్దాను నదిలో ములగమని చెప్పాడు. యోర్దాను నది ఒడ్డు నుంచే రావాలండి ఆయన. అయ్యా, యోర్దాను యొక్క ఒడ్డు నుండే ఆయన ఇజ్రాయెల్ దేశానికి రావాలన్నా వెళ్ళాలన్నా ఆ నదిలో 7 మార్లు మునిగి, మీ మాట నీకు నచ్చలేదు, మొత్తానికి మునిగాడు. అతడు వెండి బంగారములు మంచి మంచి వస్త్రాలు తెచ్చాడండి. వాటితో తిరుగుతూ ఉన్నాడు ప్రపంచం అంతా. నేను మీకు ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఈ గొడవ అంతా చెప్తున్నాను. అయితే ప్రియులారా, అవి ఎలీషాకి ఇవ్వచూపినప్పుడు ఎలీషా తీసుకోలేదు. కానీ అక్కడున్న ఎలీషా శిష్యుడు ఉన్నాడు గెహాజీ. మీరు బాగా మనసు పెట్టండి. యజమానుడు తీసుకుంటే బాగుండు, వాటిలో కొంత ఎలాగలాగా కొంతైనా సరే ఇసుక తూదలాగా దొంగతనం చేసి పట్టుపోదాం ఏమనుకున్నాడో తెలియదు. కానీ ఎలీషా, ఈ గెహాజీ మొత్తానికి ఏది తీసుకోకుండా బయటికి పట్టాడు. నేను ఈ మాట గురించి మీకు చెప్పాలని ఆశ. ఒక విషయం మీరు వినండి ప్రియులారా. ఏలియా కాలములో బలమైన సేవ చేశాడు. ఎవరండి?
ఏలియా. అర్థమైంది మీకు? మామూలు పరిచర్య చేయలేదు ఏలియా. హల్లెలూయా. బాగా గమనించారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. యెజెబెలు కాలములో మరి చెప్పాలంటే యెజెబెలు ఇశ్రాయేలు తన భర్త అయిన అహాబు ఇశ్రాయేలుకు రాజు అయినప్పటికీ ఆయన ఒక అసమర్థుడు. పరిపాలన అంతా యెజెబెలుదే. కాబట్టి ఏ దేవుని ప్రవక్త కూడా ఆవిడ ముందు నిలబడ్డాకేలేదు. అలాంటి భయంకరమైన దినాల్లో దేవుడు ఆయన అభిషేకించక నిలవబెట్టాడు. ఆయన శిష్యుడు ఎవరండి? ఎలీషా. దేవుడు ఏలియాని తీసుకెళ్ళిపోయాడు. అయితే ఒక మాట, ఏలియా కంటే ఎలీషా బలమైన పరిచయం చేశాడండి. ఎలీషా చనిపోయినప్పుడు యుద్ధం జరుగుతుందండి. ముందు అప్పుడు యుద్ధం లేదు, చనిపోయాడు. ఒక సమాధిలో ఉంచారు. ఒక రాత్రిలో సంవత్సరం అయిందండి. శరీరం అంతా కుళ్ళిపోయి ఎముకలు ఉన్నాయండి అక్కడ. ఆ టైంలో యుద్ధం జరుగుతుంది. హల్లెలూయా. సిరియా వారికి ఇశ్రాయేల్ ప్రజలకి. ఆ యుద్ధంలో ఒక సైనికుడు, ఇశ్రాయేలు సైనికుడు చనిపోతే అది తీసుకెళ్ళి ఆ సమాధిలో ఆ యొక్క సమాధి రాత్రిలో పడేశారండి. హల్లెలూయా. అక్కడ ఏమున్నాయి? ఎలీషా ఎముకలు ఉన్నాయి. సంవత్సర క్రితము చనిపోయిన ఎలీషా దేహంలో ఉన్న ఎముకలు తగులుకొని ఈ సైనికుడు బతికి బయటకు వచ్చాడు. దేవునికి వారు యుద్ధ భూమి నుండి శవాన్ని మోసుకెళ్ళారు. కానీ ఇప్పుడు ఎలా వస్తున్నాడు? మళ్ళా సజీవుడిగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు ప్రియులారా. అంత గొప్ప దైవ కృపగలిగినటువంటి భాగ్యము ఎలీషాకు దేవుడిచ్చాడు. ఎందుకంటే దేవుని చిత్తము కాని దానిని ఎలీషా ధిక్కరించటము ఒక్కటే దానికి మూలం. మీ అందరికి ఒక మాట చెప్తాను, ఏది దైవ చిత్తము కాదో దాని నుండి మనం దూరం అయిపోవాలండి. హల్లెలూయా. బాగా గమనించండి ప్రియులారా. ఒకవేళ గెహజీ ఎలీషా దగ్గర నమ్మకంగా ఉంటే, ఎవరో గెహజీ ఎలీషా దగ్గర నమ్మకంగా ఉంటే, సోదరి సోదరుడా, మీకు అర్థమైందా? ఏలియా కంటే ఎలీషా బలమైన పరిచయం చేశాడు. హల్లెలూయా. అర్థమైంది మీకండి? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి స్తోత్రాలు. మరి ఆయన తర్వాత ఎవరు ఆ స్థానంలో ఉండాలి? గెహజీ. కానీ గెహజీకున్న ఎందుకు ఏమైంది? దైవ చిత్తము కాని దాని కొరకు ఎగబడి తనకున్న దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈ పగటికాల సమయంలో ప్రియమైన సోదరి సోదరులారా, రక్షించబడిన దేవుని బిడ్డలుగా మీకు ఒక మాట నేను చెప్తున్నాను. మనము ఏమండి, ఒక మాట మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఎంతమంది ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము సత్యమని నిజంగా చెప్పగలరో చెప్పండి. అలా చెప్పేవారంటే కుడిచే ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. అది సత్యమే కదా, సత్యమే కదా. హల్లెలూయా. ఒకసారి మీరు సత్యమైతే ద్వితీయోపదేశకాండం 28:1-2 త్వరగా చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదు. 6-7. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును.
వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి 14 వచ్చినండి. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని అయ్యా, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. అయ్యా, తలకి తోకకి సంబంధం ఉందా లేదా? తల ఎక్కడ ఉంటుంది, తోక ఎక్కడ ఉంటుంది? అంటే మనకు తోక లేదు, తల తోక ఓ దిక్కున ఉంటుందండి. అయ్యా, తల హెడ్ పైన. హల్లెలూయా. దేవుడు నిన్ను పైవాడుగా నియమిస్తాడు, నువ్వు క్రిందవాడుగా ఉండవు. దేవుడు నిన్ను ఏలికగా, ఒక యజమానుడిగా, ఒక అధిపతిగా. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి వెళితే, మనం రక్షణలో లేనప్పుడు, ఈ జీవము గల దేవుడు ఎవరో మనకు తెలియనప్పుడు మన పరిస్థితులు ఏమిటి, మన బ్రతుకులు ఏమిటి? చాలా జాగ్రత్తగా మీరు గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరు. నేడు దేవుడు మనల్ని ఎలా జీవిస్తూ ఉన్నాడు, ఎలాగ ఆశీర్వదిస్తూ ఉన్నాడు చెప్పండి. దీనంతటికి మూలం ఎవరు? మన కన్న తల్లిదండ్రుల, వారిని కన్న వాళ్ళ, మనకున్న స్థిరాస్తుల? హల్లెలూయా. ఇదంతయు దేవుని వాగ్దానము. దేవుడు తన ప్రజల పక్షాన్ని నెరవేరుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలుగా నేను దేవుని వాక్య ప్రకారం జీవిస్తే అందరిలాగా నేను ధనవంతుడిని అవలేనేమో నువ్వు భయపడవద్దు. వాక్యమే సత్యం, వాక్యమే సత్యం. సత్యవాక్యమును నమ్మి అందులో నిలిచి ఉంటే, ఏమండి, వాక్యమును నమ్మి వాక్యములో నిలిచిన వారి జీవితంలో ఆ వాక్యమే వారి విషయంలో నెరవేరుతూ ఉంటుంది. నువ్వు పైవాడిగా ఉంటావు, పైవాడిగానే ఉంటావు. నీవు తలగా ఉంటావని తలగానే ఉంటావు. నువ్వు అప్పు చేయవు. కొంతమంది ఎందుకు అప్పు చేస్తున్నారు? వారి బుద్ధిహీనమైన మనసును బట్టి. దైవ చిత్తమునకు వ్యతిరేకమైన మార్గాలు ఎంచుకొని ధనవంతులు అవ్వాలనుకునేటువంటి ప్రతి వ్యక్తి తప్పకుండా వారు అప్పులు పాలవుతారు. ఏమనుమానం లేదు. లేక నువ్వేందండి, నువ్వు అప్పు చెయ్యు, అప్పు ఇస్తావు. ప్రియులారా, ప్రతి వాక్యము మన ఎడల నెరవేర్చబడుతుంది. పాత నిబంధన శ్వాసుల కంటే కొత్త నిబంధన శ్వాసులమైన మనకెంతో ప్రమాణం ఉంది. హల్లెలూయా. బాగా మనసు పెట్టండి ప్రియమైన సహోదరి సహోదరులారా. నా విషయం అది కాదు, కానీ ప్రభు అక్కడ తీసుకెళ్తున్నాడు, ఎందుకో తెలుసు. కాబట్టి ఎవరు నేను వాక్య ప్రకారంగా జీవిస్తే ఏ విషయంలో లాస్ అవుతాను అనుకున్న ఆలోచన వద్దని నేను చెప్తాను. నువ్వు ఎక్కడ లాస్ అవ్వవు. ఎందువల్ల? కారణం ఏంటి చెప్పండి ప్రియమైన సహోదరి సహోదరులారా. బాగా మనసు పెట్టాలండి, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, రైలు పట్ట చాలా చిన్నదే. ఇప్పుడు కొత్తగా రైలు మార్గాలు వేస్తున్నారు. పూర్వ దినాల కంటే ఇప్పుడు మరీ స్పీడ్గా గంటకు 150 కిలోమీటర్లు 160 కిలోమీటర్లు స్పీడ్ వెళ్ళే ట్రైన్స్ వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. బాగా గమనించండి అయ్యా. దాని కింద నా పట్ట చాలా చిన్నది, కానీ ఆ ట్రైన్ యొక్క చక్రాన్ని ఆకర్షించుకునే శక్తి
ఆ పట్టా కొంత దేవునికి స్తోత్రం. అలాగే ఈ శ్వాస యాత్రలో మనం పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా, నష్టపోకుండా, ఏ కీడు మనము మన పిల్లలు అనుభవించకుండా, మనము మన పిల్లలు దీవెన, అత్యధికమైన దీవెనలు, ఆశీర్వాదములతో నింపబడి పైవారుగా ఉండేలాగా మన ప్రభు మనలను కాపాడుతూ ఉంటాడు. ఆయన కృపలో సోదరి సోదరుడా నిన్ను నన్ను భద్రపరుస్తున్నాడైనా. మీరు బాగా గమనించండి. నేను చాలా చిన్న ఉద్యోగిని. నేను ఉద్యోగంలోకి జాయిన్ అయ్యేటప్పుడు 70వ సంవత్సరంలో నా జీతం 75 రూపాయలు. 76లో ఉద్యోగం వదిలేటప్పుడు 100 రూపాయలు. ఆ 100 రూపాయల జీతాన్ని వదిలిపెట్టడానికి ఎంత కాలం పట్టిందో, ఎన్ని ఆలోచనలో. హల్లెలూయా. అలాంటి నన్ను ఈ రోజున దేవుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థితిలో తీసుకెళ్ళాడండి. గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పరిస్థితులకు దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. దేనిని బట్టి? నీ వాక్యమే సత్యం. కాబట్టి సమయంలో మరి నేను ఒక విషయంలోకి వెళ్ళాలనుకుంటున్నాను. అర్థమైందా మీకండి? చూడండి 13వ వచనంలో, నేనే ఆదియు అంతమునై ఉన్నా. ఆదిలో మానవుని దేవుడు రక్షించాడు. ఆ మానవుడు పతనమై పాపములో పడ్డాడు. పాపములో పడతమే కాదండి, సాతాను శరలోనికి వెళ్ళిపోయాడు. మరణము, రోగాలు, కరువులు, కష్టాలు, హల్లెలూయా, సముద్రంలో వచ్చే తుఫాన్లు, అన్నిటికీ మూలకారకుడు ఎవడు? సైతాను. ఎవరండి? యేసు ప్రభు వారు శిష్యులు నామలో ప్రయాణం చేస్తున్నప్పుడు మరి యేసు ప్రభు వారికి ఈత రాదండి. శిష్యులో కొంత అందరూ, పేతురు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, వీళ్ళందరూ కూడా ఆ సముద్రంలో ఒకప్పుడు చేపలు పట్టినోళ్ళు. అయితే అప్పుడు వచ్చిన తుఫాను వారు ఎన్నడూ కని విని ఎరగంది వచ్చిందండి. హల్లెలూయా. కాబట్టి దానికి భయకంపితులై ప్రభువు లేపేశారు. ప్రభు లేసి ఏమన్నారండి? గాలిని తుఫానును ఒక్క మాటతో గద్దించాడంతే. అలా గద్దించగానే ఏమైందండి? మొత్తం సముద్రం అంతా హల్లెలూయా నిశ్శబ్దంగా మారిపోయింది. ద పిన్ డ్రాప్ సైలెంట్. అప్పుడు ఆయన వంకెలా చూస్తా ఉన్నారు. ప్రియమైన సోదరి సోదరులు, ఎందుకు ప్రభు గద్దించాడు? అది సాతాను వల్ల కలిగింది కాబట్టి. శత్రువైన మన విరోధైన సాతాను వల్ల కలుగుతున్న ఈ ప్రపంచంలో భయంకరమైన కరోనా కేసు నిజంగా నూసి వింటున్నప్పుడు ఏడుపు వస్తుంది. ఒక రోజుకి 62,000 కేసులు, 300 మరణాలు, 292, 293. మీరు బాగా గమనించండి ప్రియమైన సోదరి సోదరు. ఎవరు దీన్ని కంట్రోల్ చేయగలరు? 2 మార్లు టీకా తీసుకున్న వాళ్ళు కూడా ఈ రోగానికి బానిసలైపోతున్నారు. ఏంటి పరిస్థితి? అయ్యా ఒక మాట, రోగ క్రిములు చంపడానికి వైద్య శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? మందులు కనపడుతున్నారు. అర్థమైందా? హల్లెలూయా. కానీ ఈ రోగములన్నిటికీ మూలం ఎవరు? అపవాది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. దేవునికి స్తోత్రాలు. మీరు బాగా మనసు పెట్టండి. రోగాలన్నిటికీ ఏమండి, కరోనా కానీ, క్యాన్సర్ కానీ, ఏదైనా కానివ్వండి, ఒకసారి యేసు ప్రభు దగ్గరికి చెవిటివాడు, వినికిడి లేని వ్యక్తిని, మాట్లాడలేని ఒక్కరోని తీసుకొచ్చారు. ప్రభువారు ఏం చెప్పారు? చెవిటి మోగ దెయ్యమా, వీడిని వదిలి పో.
కాబట్టి ప్రతి రోగానికి, ప్రతి బాధకి దెయ్యమే మూలం. హల్లెలూయా. ఆ దెయ్యం వెళ్ళగొట్టి, అయ్యా మందులు ఏవీ లేవు, ఇక్కడ ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉందండి. ఏదది? నజరేయుడైన యేసుక్రీస్తు నామము. ప్రియులారా, యేసు పరిశుద్ధ శక్తిగల రక్తము, దానికి దెయ్యం పారిపోతుంది. నేను స్వయంగా చూసి చెప్తున్నాను. ఊళ్ళో ఒక ఆలయం ఉంది, ఉండేది పూర్వం. 79లో పునాది వేసి 80లో దాన్ని కట్టాం. 80లో నా తల్లి ఒకప్పుడు, నా చిన్నప్పుడు ప్రార్థన చేసుకునేది, నేను కాలుతో తన్ని మానిపించింది, అది మానేసింది. తర్వాత భయంకరమైన విగ్రహాలుగా మారిపోయింది. కాకినాడలో ఇప్పుడు నా దగ్గర ఉంది మా చెల్లి, మా అమ్మ, వీళ్ళందరూ ఒక అబ్బాయిని పెంచింది. కాకినాడలో ఉండేవారు. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి. ఆ టైం అనుకుంటున్నాను, సుబ్బయ్య గారు హోటల్ రామారావుపేటలో ఒక మిఠాయి కొట్టు కూడా నడిపేవారు. ఆ టైంలో నా తల్లికి ఒకలాంటి రోగం వచ్చిందండి. అదేదో అర్థమైంది, వైద్యులకే తెలిసేది కాదు. కాకినాడలో జాయిన్ చేశారు, ఏమీ తగ్గలేదు. మొత్తానికి నా దగ్గర నేను వెళ్తే నా ముఖం అలా వేడేసిందండి. నాకు అర్థమైంది ఏదో పెద్ద దెయ్యం పట్టుకుందని. మా ఊరు తీసుకురమ్మని 20 తీసుకురావటానికి చాలా కష్టపడ్డారు. మొత్తానికి వచ్చింది. వచ్చిన తర్వాత నా భార్య అత్తమాలు తన దగ్గర నుండి ఏసు రక్తం చేయి చెప్తా ఉండదు. మీకు ఏం చెప్తా ఉండేది? ఏసు రక్తం అనే మాట వచ్చేటప్పటికి మీరు బాగా ఆలకించాలి. మరి నా భార్య పేరు మేరీ. పిలిచి, అమ్మ మేరీ అమ్మ, ఏసు రక్తం తప్ప ఏమీ లేదా నీ దగ్గర, అత్తమాలు ఎందుకు ఆ మాట పలుకుతా ఉన్నావు? హల్లెలూయా. అత్తమాలు హల్లెలూయా. మరి చాలా విషయాలు చెప్పింది దైవండి. ఏసు రక్తం ఎక్కడ ఉందో అక్కడ నేను నివాసం ఉండలేను. కాబట్టి నా ప్రియులారా, యేసు రక్తము కంటే మించిన శక్తి ఇంకొకటి లేదు. విమోచించబడిన నూతన నిబంధన విశ్వాసులు ఎవరు? ఆ పరిశుద్ధ రక్తము తల మీద నుండి చిరు పాదము అడుగు భాగము వరకు, హల్లెలూయా, ఆ రక్త ప్రోక్షణలో ఉన్న ప్రజలు మనం. భూమిని, ఆకాశమును, అందరి సృష్టింతుడిని సృష్టించిన మహా సృష్టికర్త అయిన దేవుని ఆత్మ చేత, హల్లెలూయా, ఆదిలో ఉంది. ఏదండి ఆదిలో ఉంది? దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఆ ఆత్మే మేడగదిలోనికి అపొస్తలుల దినాల్లో దిగింది. ఆ ఆత్మే ఈనాడు నీకు నాకు దేవుడు అభిషేకముగా ఇచ్చాడు. మనకంటే శక్తిమంతులు ఎవరున్నారండి ఈ లోకం? తృప్తి ఇవ్వనివి, సంతృప్తి ఇవ్వనివి, సుఖ శాంతులు ఇవ్వనివి, అపవాది సంబంధించిన వాటిని మనం ప్రేమించటం వల్ల అపవాది చేతులు తొత్తులుగా మారిపోతున్నాం. కాబట్టి ఈ సమయంలో సహోదరి సహోదరుడా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ఒక విషయం గమనించాలి. దేవుడు ఆయన ప్రజల్ని ఎప్పుడు విడిచేవాడు కాదు. మనకంటే బలవంతులు ఎవరు లేరు, మనకంటే ధనవంతులు ఎవరు లేరు, మనకంటే ఆరోగ్యవంతులు ఎవరు లేరు ఈ భూమి మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒక విషయంలోకి నేను వెళ్తున్నాను, త్వరగా ముగిస్తాను. చూడండి, ఇక్కడ మీరు ప్రకటన 22:14 వచ్చిన చదవండి ఒకసారి. జీవవృక్షమునకు హక్కు గలవారై, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు, గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు, తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ఉతుకుకొనువారు ధన్యులు.
హల్లెలూయా. అయ్యా, ఒక పట్టణంలోనికి ప్రయాణం అవుతున్నాం, నాతో ఎంతమంది వస్తారు చేయెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. అర్థం కాలేదు మీకు? మనం ఇప్పుడు ఒక పట్టణంలోనికి ప్రయాణము చేయబోతున్నాం. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి యాత్ర. ఎంతమంది దానిలో రావటానికి సిద్ధంగా ఉన్నారో ఒకసారి కుడి చేయి పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లించండి. అందరూ మనసు బాగా పెట్టండి బాబు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, జీవవృక్షము అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏమి రాయబడింది అయ్యా? జాన్ నీ దగ్గర ఇది ఉందా, మైక్ ఉందా? చూడే, బాగా చదివాలి ఎవరు ఉంటే ఓసారి వాళ్ళకి ఇచ్చి 14 వచ్చింది చదవమని త్వరగా చదవాలి స్పీడ్గా. ప్రకటన 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై, జీవవృక్షమునకు హక్కు గలవారై, హక్కు గలవారై. అయ్యా, ఈ ఉదయ కాలంలో నా ప్రియమైన సోదరి సోదరులారు అందరూ ఒకసారి నా వైపు చూడండి. నిలబడ్డ నేను, నా ముందున్న మీరు, మనము మన తల్లి గర్భములలో రూపింపబడక ముందే దేవుడు హల్లెలూయా జీవవృక్షమై ఉన్న యేసుక్రీస్తు సంబంధులుగా చేయడానికి ఒక పట్టణం ఉంది. ఆ పట్టణమునకు మనలను హక్కుదారులుగా చేయడానికి అనాది కాలములోనే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఏమండి, సామెతలో ఒక మంచి మాట ఉంది. యెహోవా ప్రతి వస్తువు, ఏ అధ్యాయంలో ఉంది చెప్పండి? యెహోవా ప్రతి వస్తువు దాని 16:4 చూడండి. యెహోవా ప్రతి వస్తువు, యెహోవా ప్రతి వస్తువు, సామెతలు 16:4, దాని దాని పని నిమిత్తము కలుగు చేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసెను. బాబుగో, నరకానికి వెళ్ళడానికి ప్రత్యేకంగా భక్తిహీనుల గుంపోటు ఉంది. ఒకప్పుడు మనం అందరం అక్కడ ఉన్న వాళ్ళమే, కానీ అక్కడి నుంచి దేవుడు ఏం చేశాడు? మనము రక్షింపబడి గొర్రె పిల్లైన యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి, హల్లెలూయా, జీవవృక్షమైన యేసయ్యకు, హల్లెలూయా. ఎవరికండి? జీవవృక్షము అయ్యున్న యేసయ్యకు హక్కుదారులుగా, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ఏటా గుమ్మము నేనే మార్గమా, నేనే మార్గమని యేసుక్రీస్తు అను గుమ్మము ద్వారా అయ్యా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి పూర్వదినాల్లో గొప్ప గొప్ప చక్రవర్తులు, రాజులు తమ రాజ్యాన్ని అయ్యా వదిలిపెట్టి ఎక్కడికో సుదీర్ఘముగా దూర ప్రయాణం చేసి తపస్సులు చేసి అలా వెళ్ళిపోయారు. నువ్వే తపస్సు చేయక్కర్లేదు, ఏ యాత్ర చేయక్కర్లేదు. ఆ జీవవృక్షము గల పట్టణములో ప్రవేశింప చేయడానికి యేసు రక్తము మన పాప శాపం నుండి విడిపించింది. యేసు రక్తమే మనల్ని నీతిమంతులుగా చేసింది. యేసు రక్తమే మనల్ని పరిశుద్ధపరిచింది. యేసుక్రీస్తు నామం మనల్ని నీతిమంతులుగా చేసింది. దేవుడు క్రీస్తు నీతిని మనకు దానంగా ఇచ్చాడు. క్రీస్తు పరిశుద్ధతలో మనం పాలువారమయ్యాం. హల్లెలూయా. అయితే ఒక మాట, ఆ పట్టణములో ప్రవేశించేవారు ప్రతిరోజు ఏం చేయబడాలి చెప్పండి? తమ వస్త్రములను ఉతుక్కునవలెను. మీరు బైబిల్లో ఒక మాట ఉందండి, ఏ సాకలి ఉతకలేనంతగా యేసు ప్రభు వారు రూపాంతరం పొందినప్పుడు ఆయన వస్త్రాలు దగదగ మెరిచిపోతూ ఉన్నాయి.
యేసు ప్రభువారు రూపాంతర కొండపైన శిష్యులు చూసినటువంటి ఆ రూపముందు చూసారా? ఆ రూపము గల యేసయ్య దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనము గొర్రె పిల్లగా వచ్చిన యేసయ్య మనకు తెలుసు. నేను దీనుడను సాత్వికుడను. ఆయన్ని దూషించేవాడిని కొట్టేవారి దగ్గర నుండి పారిపోయాడు ఆయన. కానీ ప్రియులారా, అంచె దినమున హల్లెలూయా మనం ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నాము? ఆ యేసయ్య కాదు. తెల్లని ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడు అని, సూర్యకాంతి కంటే ఎక్కువ కాంతి గల వస్త్రములు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన పాదములు అగ్ని కొలుములో ఉన్న దగదగ మెరియుచున్నవి. ఆ యేసయ్య దగ్గరికి, ఆ యేసయ్య ఉన్నటువంటి ఆ నూతన యెరూషలేము అనే పట్టణములో ప్రవేశింప చేయడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించాడు. అత్యల్పులమైన మనలను దేవుడు రక్షించాడండి అయ్యా. ఆయన రక్షించిన ప్రజలను దేవుడు ఏం చేస్తా అన్నాడు? తోగ్గానా తలగానా? ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూద్దాం. మన బ్రతుకులు ఒకసారి పరీక్ష. 46 ఏళ్ల క్రితం నా బతుకు ఒక తోక. ఒక నాన్ గెజెట్ ఆఫీసర్ దగ్గర చేతులు కట్టు కూర్చున్నాడు. ఆయన తిన్నా కంచం కడిగేవాడిని, ఆయనకు వండి పెట్టేవాడిని, ఆయన తిట్టే తిట్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడిని. ఆయనకి షుగరు, బీపీ అన్నీ ఉన్నాయి. ఆయన దాంతోపాటు కుటుంబ సమస్య, మామూలు సమస్య కాదు. హల్లెలూయా! బాగా గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా, నన్ను రక్షించి దేవుడు అక్కడే ఉంచలేదు. నువ్వు ఉద్యోగం విడిచిపెట్టి అడుక్కు తింటావన్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తే ఒక రోజు ఇంకో కుమార్ గారు సజీవులుగానే ఉన్నారు. నేను ఆయన ఇంటికి వెళ్ళి, నేను ఒకరోజు నేను హైదరాబాద్ వెళ్తున్నాను గోడార్ ఎక్స్ప్రెస్లో. ఆయన అక్కడ నిలబడ్డాడు. నేను వైట్ లింగి, వైట్ సెట్ వేసుకుని ఉన్నాను. నా చుట్టూ మన కుర్రోళ్ళు 10-12 మంది దాకా ఉన్నారండి. అప్పుడైనా శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. జిల్లా నేను పనిచేసేటప్పుడు నాన్ గెజిటెడ్, తర్వాత ప్రమోషన్ మీద జిల్లా అధికారి అయ్యాడు. నేను ఏదో రాజకీయ నాయకుడు అనుకుని ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. మరి చాలా పొడవైన వ్యక్తి. నేను చూసి ఆయన దగ్గరికి వెళ్ళానండి. అలా నాకు పరిచయం అయ్యారు. హల్లెలూయా! మరి నేను అది S7 అనుకుంటున్నాను, ఆయన S9లోనో 5లో ఉన్నాడు. ఆయన చెప్పారు ట్రైన్ ఎక్కిందని నా దగ్గరికి వస్తావా అని. ఆ తర్వాత వరకుమార్ గారు నేను వెళ్ళాను. 27 విషయాలు రాసిచ్చాడు నా గురించి ప్రార్థన చేయని. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని వాక్యమే సత్యం. దేవుడు నిన్ను పైవాడుగా ఉంచానన్నాడు, పైవాడుగా ఉంచాడు. తలగా ఉంచానని చెప్పాడు, తలగా చేశాడు. కానీ ఆ స్థితి నుండి మన బుద్ధిహీనత, మన అవిధేయత, మనకు స్వనీతి, సొంత భక్తి ఉంటుంది చాలా మందికి. అదే తోకలు తయారు చేస్తుంది. అర్థమైందా? హల్లెలూయా! కాబట్టి సమయంలో ప్రియులారా, మనం ఒక పరిశుద్ధమైన పట్టణముకు ప్రవేశించబోతున్నాం. జీవవృక్షమునకు హక్కు, జీవవృక్షమైన యేసయ్య ఆ పట్టణములో ఉంటాడు. చూడండి, ఆ పట్టణంలో ఎవరుంటారో ఒక వాక్యం చూపిస్తాను మీకు నేను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం త్వరగా చదవండి. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే, గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే, రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అయ్యా, ఎవరైనా ప్రవేశిస్తారని చెప్తే వాక్యం చేయించండి వాళ్ళకి. హల్లెలూయా! ఇంకొక వాక్యం చదవండి త్వరగా. 23వ వచనం.
ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. ఆ, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. ఆ, గొర్రె పిల్లయే దానికి దీపము. ఎవరా గొర్రె పిల్ల? ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ పట్టణములో జీవవృక్షమునకు హక్కు గలవారై, తర్వాత ఏం రాయబడిందండి? గుమ్మముల గుండా. అయ్యా, ప్రకటన గ్రంథంలో ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పద్మాసు దీపములో పరవాసుకున్న యోహానికి ఆ పట్టణాన్ని చూపించారు. దానంతా చూసి ఆయన రాశాడు. ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఇది AD 95లో ఈ ప్రకటన గ్రంథం, క్రీస్తు శకం 95లో ఈ ప్రకటన గ్రంథము ఆనాడున్న 7 సంఘాలకి పంపబడిన దేవునికి స్తోత్రాలు. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ ఒక సత్యాన్ని అందరము ఈ దినం బాగా గుర్తించాలి. జీవవృక్షం అనగా యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ద్వారా ఎంతమంది రక్షించబడ్డారో అందరూ ఆ పట్టణమునకు ఎవరండి? హక్కు గలవారు. అయ్యా, ఆ హక్కు గలవారు ఆ పట్టణంలో వెళ్ళడానికి గోడ దూకెళ్ళే మార్గం లేదు. ఏముంది అక్కడ? అయ్యా, 14వ వచనం ఏమని చూస్తున్నాం? జీవవృక్షమునకు గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు. మీరు జాన్ బెన్యన్ గారు అనే ఒక దైవజనుడు పేరు విన్నారా? జాన్ బెన్యన్, ఇంగ్లాండ్ దేశస్థుడు. యాత్రికుని ప్రయాణం, హోలీ వార్, పరిశుద్ధ పోరాటం, ఇంకా ఎన్నో పుస్తకాలు రాశారు. ఆనాడు ఆయన రక్షించబడిన దినాల్లో ప్రియులారా, మరి ఇంగ్లాండ్ దేశంలో మత బోధకులు తప్ప ఇతరులు ఎవరు సువార్త చెప్పకూడదు. ఆయన వీధుల్లో సువార్త చెప్పినందుకు 12 సంవత్సరాలు ఒక పర్యం జైల్లో పడేశారు. అప్పుడే రాశాడండి యాత్రికుని ప్రయాణము, పరిశుద్ధ పోరాటం అనే పుస్తకాలు. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ యాత్రికుడి ప్రయాణంలో హల్లెలూయా, మరి యాత్రికుడు పట్టణములో ప్రవేశించడానికి గుమ్మముల గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఇంకొక యాత్రికుడు తగిలాడు ఆయనకి. అయ్యా, ఎవరండి? ఇంకోటి తగిలాడు. ఆడేం చేశాడండి? గోడ దూకి వెళ్ళిపోయాడు. అందులో వెళ్ళిపోయి నానా కష్టాలు పడి వెళ్తున్నా ఆయనకి టాటా చెప్తున్నాడు. ఈయన చూడు నేను ఎంత బేగా వెళ్ళిపోయాను. అలా గోడ దూకి వెళ్ళేవారు ఎవ్వరు అక్కడికి వెళ్తారు. మేము ఆ మతత్తులు, ఈ మతత్తులు, ఆ కోవకు చెందిన వాళ్ళు, ఈ శాఖకు చెందిన వాళ్ళు. ఈ శాఖలన్నీ పెట్టింది బైబిల్లో ఉన్న వాక్యం. ప్రభు పెట్టలేదు, అపోస్తలులు పెట్టలేదు, మనుషులు పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. హల్లెలూయా. గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కోవాలి. ఏమండి, ఒక మాట, ఆదివారం ఆరాధన జరుగుతుంది. దేని కొరకు చెప్పండి? శనివారం కొందరు శుక్రవారం ఉపవాస కూడిక పెడతారు, కొందరు శనివారం పెడతారు, కొందరు ఆరాధన ఆదివారం పెడతారు. నువ్వు ఉన్న రోజులు ఎక్కడ పోయినప్పటికీ పాస్టర్లు ఆదివారం మాత్రం ఖచ్చితంగా నువ్వు ఇక్కడే బాప్తిసం పొందే కాబట్టి ఇక్కడే చనిపోయే వరకు ఇక్కడికే రావాలని గట్టి రూల్స్, రెగ్యులేషన్స్ కూడా ప్యాచ్ చేస్తూ ఉంటాం. దేనికి దానికి మూలం అంటే చెప్తానండి. ఆదివారం నాడు కానుకలు ఇస్తూ ఉంటారు, అది డబ్బులు. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సహోదరి సహోదరులారా, బాగా మనసు పెట్టాలి మీరు. ఇక్కడ
ఒక సత్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశిస్తున్నాను. మనలను జీవవృక్షమైన యేసయ్య హక్కు గలవారు. ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డాం, ఆయన రక్తము ద్వారా కొనబడ్డాం. ఆ రక్తము ద్వారా నేను పునర్జన్మ అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. కాబట్టి ఆ పట్టణములో మనం ప్రవేశించడానికి డబ్బేమీ చెల్లించొద్దు. నీ కోట్లాది రూపాయలు ఆయనకి ఇచ్చి పరలోకం వెళ్ళలేం. దేవుడు ఏది ఆశించడు. ఏదైనా మనం దేవుని పరిచర్యకి ఇస్తేనండి, నిజంగా ప్రభు పరిచర్యని గుర్తించి మనం హృదయపూర్వకంగా ఇస్తే, హల్లెలూయా, దేవుడు నీకు నీ పిల్లలకి భౌతికంగా గొప్ప దీవెనలు ఇస్తాడు. అందులో ఏమీ డౌట్ లేదు. కనుక ఇప్పుడు నా సబ్జెక్ట్ అది కాదు. మనము పొందబోచున్న పట్టణం ఎంత గొప్పదో మీకు చూపించి ముగిస్తాను. ఈ ప్రకటన 21వ అధ్యాయము 9వ వచనం చదవండి త్వరగా. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపించదనని నాతో చెప్పి, ఆత్మవస్త్రుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. అయ్యా, భౌతికంగా ఒక యెరూషలేము అనే పట్టణం ఉంది కానాను భూభాగంలో. అక్కడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డారు. హల్లెలూయా. ఇస్సాకుని బలిగా ఇచ్చిన పర్వతము అక్కడే ఉంది, గొల్గొతా కొండ. హల్లెలూయా. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథములో మరి ప్రభు యోహాను కనుపరుస్తున్న పట్టణము ఈ భూ సంబంధమైన యెరూషలేము కాదది. అదే కాదండి. అది ఏమి రాయబడింది దాని గురించి అక్కడ? పరిశుద్ధ పట్టణము, యెరూషలేమును పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదై, దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి. అయ్యా, ఇక్కడ ఒక విషయం వినాలి మీరు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 14వ అధ్యాయములో ఏం చెప్పారు? మీ హృదయములు కలవరపడనివ్వకుడి, నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును. ఎంతకాలం? ఒక్క విషయం గమనించండి. ఆ రోజు నిజంగా ప్రియులారా, ఇది సత్యమని నమ్మి ఆ కృప కొరకు కనిపెట్టి అలా జీవించే సహోదరి సహోదరుడా, ఆ రోజు నీవు పొందబోయే ఆనందం ఇంత కాదు. ఒక పక్కని మన బంధువులు, మన సహోదరులు, మన సాటివారు, మన ప్రజలు ప్రభువు దగ్గరికి రాక, వచ్చిన వాక్యమును నమ్మి లోబడక, నా మతమో నా మతమో నా మతమో అని ఎడుతూ అక్కడే సమాధి అయిపోయి నరకాగ్నిలో పడి వేదన పడుతూ ఉంటారు. అదే టైంలో ప్రభువైన యేసుక్రీస్తుని గొర్రె పిల్ల మనము కలిసి నిత్య జీవములో ఆ పరిశుద్ధ పట్టణములో హల్లెలూయా పాటలతో ఆ సమాధానము, సంతోషము చెప్పనా సఖ్యము గాని మహిమాయుక్తమైన ఒక మహిమ గల సంతోషాన్ని ప్రియులారా పరిశుద్ధులు పొందబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ మహిమను గూర్చిన దర్శనము కలిగిన ఆది అపోస్తుల దినాలలో ఉన్న పరిశుద్ధులు, విశ్వాసులు గాని అపోస్తులు గాని ప్రారంభ దినాల్లో రోమా పట్టణంలో గొప్ప కోటీశ్వరులు ఉండేవారండి. అనేక మంది కోటీశ్వరులు బానిసల వల్ల రక్షించబడ్డారు. ఎవరి ద్వారా? ఆ రోజుల్లో ఒక యవనస్తురాలకి పెళ్లి చేస్తే తన తండ్రి తన అత్తోరింటికి పంపేటప్పుడు ఒక పని మనిషిని పంపేవాడు కూడా. వాళ్ళు బానిసలు.
ఆ బానిసల్లో ఎక్కువ మంది ప్రభువుని తెలుసుకున్నవారు. అలాగా పూర్వం నా దగ్గర బుక్ ఉండేదండి, ప్రారంభ దినాల గురించి. బానిసల వల్ల గొప్ప గొప్ప కోటీశ్వర రాండ్రులు జైల్లోకి వెళ్ళి చిత్రహింసలు అనుభవించి వారి బంధువులు వచ్చి ఎంత వేడుకున్నా మొత్తుకున్నా ప్రభువుని వదిలిపెట్టలేదు. దేని కొరకు? ఏ పట్టణమును గూర్చి మనం ధ్యానం చేస్తున్నాము, ఆ పట్టణమును గూర్చిన ఒక దర్శనము వారికి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానిని పొందడానికి అనేక మంది పరిశుద్ధుల జీవితాలు చూస్తే దక్షిణ కొరియా దేశంలో ప్రియులారు ఇప్పటికీ పాలెంగ్చో గారు బతికే ఉన్నారు. రీసెంట్గా ఆయన భార్య నిద్రించిందని విన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే భార్య చాలా ఆరోగ్యవంతురాలు నాకు తెలుసు, ఆయన మాత్రం చాలా బలహీనుడు. హైదరాబాద్లో నేను ఆయన చూసినప్పుడు మైకెలా ఒడికిపోయిందండి. చాలా జాగ్రత్తగా మీరు. ఆయన కొన్ని పుస్తకాలు రాశారు. దేవునికి స్తోత్రాలు. పూర్వ దినాల్లో అక్కడ కమ్యూనిస్ట్ పరిపాలనలో ఒక పాస్టర్ గారిని పిల్లల్ని ఆ ప్రభువుని వదలనందుకు సజీవ సమాధి చేశారండి. అందరికీ ఒకే గొయ్యి తీశారు. అక్కడికి అందులో పాస్టర్ గారు ఆ భయంతో లొంగిపోవాలనుకున్నప్పుడు తన భార్య తన బలపరిచింది. దేవునికి స్తోత్రం. పిల్లలు వాదార్చింది. ఆ వాదార్పులో కొన్ని మాటలు వాడిందండి ఆవిడ. పిల్లలారకి భయపడకండి మీరు, మనకు ఒక సొంత పట్టణం ఉంది. ఆ పట్టణంలో దుఃఖము లేదు, ఏడుపు లేదు, బాధ లేదు. మీరు ప్రకటన 21:1 చదువుకోండి. ఎలాంటి వేదనలు కావాలన్న దొరకు మనకు అక్కడ. హల్లెలూయా పాటలు, సమాధానకర్త అయిన దేవుడు అక్కడ ఉన్నాడు. సంతోషముని ఆనందం ఎక్కడున్నది? బాగా గమనించండి అయ్యా. ఆ పిల్లల్ని తల్లి మన సొంత పట్టణానికి వెళ్ళిపోతున్నాం అన్న మాటలు సైనిక అధికారులు విన్నారండి. ఏ సైనికులైతే వారికి మరణ దండన విధించారు, ఏ సైనికులైతే సజీవులుగా సమాధులు చేయడానికి మట్టి చేతులతో తోసారు, ఆ సైనికులు సైనిక అధికారులు బైబిల్ పట్టుకుని దేవునికి స్తోత్రాలు. పాలెంగిచో గారు సంఘములో హల్లెలూయా హల్లెలూయా సంఘ పెద్దలుగా దైవ జనులుగా మారేరండి. దేవునికి స్తోత్రాలు. నీ వాక్యమే సత్యం. ఎలాంటి పట్టణములో మనం ప్రవేశించబోతున్నాం? చదువునైనగా మళ్ళీ పునాదులు గల 11వ వచనం, ఆ పట్టణము ప్రకారము 14వ వచనం, 21:14. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడువాని యొద్ద బంగారపు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నవి. అక్కడ ఆఫ్ చేసి చూడండి, 21 నుంచి చదవండి. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై అది స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. పట్టణపు రాజవీధి. రాజవీధి అంటే ఏంటండి? రోడ్లు, NH రోడ్లు, NH5 అయ్యా. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై అయ్యా, అర్థమవుతుందా లేదా? పట్టణపు రాజవీధే శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలియున్నది. స్వచ్ఛమైన స్ఫటికము. బాబు, నీవు 1,00,000 కోట్లు ఆస్తి ఇచ్చినా ఆ రోడ్డులో నీ అడుగు పెట్టడానికి కూడా యోగ్యత లేదు మనకి. అర్థమవుతుందా నీకు? అయ్యా, 1,00,000 కోట్లు, 1,00,000
వేల కోట్లు ఇచ్చినా ఆ డబ్బుతో ఆ పట్టణం కొనలేం. కానీ దేని ద్వారా పట్టణంలో మనం ప్రవేశించగలమో? చెప్పండి అయ్యా, దేని ద్వారా? హల్లెలూయా! దానిలో మనం ప్రవేశించగలం. చెప్పండి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా? జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు, గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. దేనితో? యేసు గొర్రె పిల్లైన నిర్దోషమైన యేసు రక్తముతో, జీవము గల వాక్యమని ఉతకముతో. అయ్యా, ప్రతి కూడిక, ప్రతి సమావేశం, మీరు లైవ్లో వాక్యం వినండి కానీ, ఇలా కూడుకున్నప్పుడు కానీ మనలో ఒక శుద్ధీకరణ జరగాలి. మాసిపోయిన వస్త్రాలు ఉతుక్కున్నట్లు. అయితే ఒక మాట అండి, చూడండి, ఉతికిన వస్త్రాలు వేసుకుంటే ఏమవుద్ది? చెప్పండి, మాసిపోతాయి. అవునా కదా బాబు? బాగా వినండి. ఉతికే మిషన్లో, ఆ ఉతకడానికి ఉపయోగించేటువంటి సర్పలో బాబు, దానికి ఏదో లిక్విడ్ ఇవన్నీ వచ్చినాయి. రోజు రోజుకి రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినాలి మీరు. ఎందుకంటే మరి పూర్వ దినాల్లో లా కాదండి, రోజుకో డ్రెస్ మార్చేస్తాం మనం అందరం. తప్పేమి లేదు, తప్పకుండా మార్చాలి. హల్లెలూయా. మార్చిన ప్రతి డ్రెస్ని ఉతకాలి. అది మరలా ఏం చేస్తుంది? ఆత్మీయ జీవితం అలాంటిది కాదు. అంటే ఉతుకుతూ ఉంటాం, మాసిపోద్దు, అది కాదండి. ఇది ఉతుకటం ప్రారంభించిన తర్వాత హల్లెలూయా, అది మాసిపోకూడదు. హల్లెలూయా. చాలా మంది విషయం వేరువేరుగా మాట్లాడుతూ ఉన్నారు. వస్త్రం మాసిపోతున్నప్పుడు మనము కూడా పాపంలో పడతాం, మళ్ళా కొడుక్కుంటాం, మళ్ళా పడతాం, మళ్ళా కొడుక్కుంటాం. ఒకసారి ఉతుకుటం ప్రారంభించాం, అది నువ్వు నేను ఉతకలేదు. ప్రభువైన యేసు రక్తము ఉతికి శుద్ధీకరించింది. ఆ శుద్ధీకరింపబడిన ఆత్మీయ జీవితం అనే వస్త్రం, అంతరంగ పురుషుడనే వస్త్రం. హల్లెలూయా. అది రోజు 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 ఏం చేయబడాలి? ఉతకబడాలి. ఇలాగ ఉతకబడి 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 ఏ స్థాయికి వెళ్తుంది? ఇది ఏ స్థాయిలోకి వెళ్తుంది చెప్పండి? ప్రకటన గ్రంథం 1:16 తల్లి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు అనగా మనమే. మనం ఎక్కడున్నాం? ప్రభు కుడి చేతిలో ఉన్నాం ప్రియులారా. ఏ జబ్బు, ఏ జాడ్యం, ఏ రోగము, ఏ కష్టము, ఏ శక్తి ఆయన కుడి చేతిలో ఉండి నిన్ను నన్ను బయటకు తీయలేదు. మన అవిధేయత వల్ల మనం వెళ్ళిపోవాలంత బయట. ఏ శక్తి మనల్ని ముట్ట చాలదని చెప్తాను. 46 సంవత్సరాల అనుభవం మీ ముందు పెడుతున్నాను దేవునికి ఇస్తూ. అలా ముడితే ఈ క్రీస్ దాస్ అనే వ్యక్తి ఏ నాడో సమాధి, ఈ పాటికి ఎముకలు కూడా మట్టిలో కలిసిపోయింది. 16వ వచనం. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న, అది కావాలి మనకి. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. అయ్యా, ఈ సూర్యుడు కాదు, నీతి సూర్యుడైన యేసయ్య. మలాకి 4:2 త్వరగా. మలాకి 4:2.
అయితే నా నామమందు భయభక్తులు అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరా నీతి సూర్యుడు? మన యేసయ్యా. ఆ నీతి సూర్యుడి ముఖం ఎలా ఉందండి? ఎలా ఉంది? ప్రకాశమానమైన సూర్యుడి వలె. ప్రియులారా, ఆ నీతి సూర్యుడు అయిన యేసయ్యా ముఖము ఎదుటకు మనం వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రాలు. ఒక మాట, చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలకి అబ్బాయిలు గమనించండి. ఎవరైనా పెళ్లి కూతురుని చూడడానికి ఏ కుర్రోడైనా ఆ పెళ్లి కూతురు ఇంటికి వెళ్ళారు అనుకోండి, పెళ్లి కూతుర్ని ఎలా కూర్చోబెడతారా? మొహం ఇలా పెట్టి ఇలా పెడతారా? ఎవరైనా ఎప్పుడైనా ఇంతమంది చాలామంది పెళ్ళైనా ఉన్నారు. మిమ్మల్ని పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అలా కూర్చోబెట్టారా? చెప్పండి. కొంతమంది పెళ్ళి అంటే భయపడి ఉన్నారండి. పెళ్ళైన నూతులు దూకేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. ఎదుకొచ్చిన గొడవరా బాబు అని చెప్పేసి వాళ్ళు కూడా ముఖాముఖగానే కూర్చున్నారు. ఇప్పుడు పెళ్ళైందని పిల్లకిచ్చుకు జాడించేస్తుంటారు భార్యల భర్తలు. వాళ్ళు కూడా అలాగే కూర్చున్నారు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు, మనము ఆయన భార్యాలమైన విశ్వాసులు. హల్లెలూయా. మనం ఆ మహిమగల పట్టణములోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఈ పెనకాలకి వెళ్ళం. మనం సూర్య ప్రకాశము కంటే 1000 రెట్లు తేజస్సు కలిగినటువంటి ముఖబింబము కలిగిన యేసయ్యను ముఖగా చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎలా చూడబోతున్నాం? యేసుని ఎలా చూడబోతున్నాం? మనం ముసుగు లేని ముఖము గలవారమై అద్దము వలె ప్రతిఫలింపు చేయొచ్చు ప్రభువుని ముఖాముఖగా చూడబోతున్నాను వాక్యం చెప్తుంది. ప్రియమైన సోదరి సోదరుడా, ఆ ప్రకాశమానమైన యేసు ఎదుట నిలవాలంటే మన అంతరంగ స్వభావం ఏం చేయబడాలి? ఉతకబడాలి. బాబు, చిన్న మాట. కరోనా జబ్బు వచ్చి పడిపోతున్నా ఇంత పిల్లని కూడా స్కూల్లో పంపేస్తున్నారు మన విశ్వాస అమ్మగారు. కొంతమంది సూటీలు కొనుక్కున్నారు. సూటీ ఎక్కించుకుంటారు. చాలామంది వాళ్ళ కళ్ళ ముందు పెద్ద పెద్ద పిల్లల్నే పంపుతులేదు కాలేజ్ స్కూల్కి పాపం. హల్లెలూయా. నేను చదువు తప్పంటలేదండి. కొద్ది వాతావరణం బట్టి వెళ్తే మంచిదని సలహా ఇస్తున్నాను. బాగా గమనించండి. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంత శ్రద్ధ ఉందే. నువ్వు వెళ్ళావా? నీ అమ్మ బాబా అలా తీసుకెళ్ళారు నిన్ను సూటి మీద? తీసుకెళ్ళారా? నేను చెప్పేది నువ్వు పిల్లలు చదువు ఉంచొద్దనట్లేదు. కనీసం అలాగైనా శ్రద్ధ తీసుకో తల్లి, సహోదరి, సహోదరుడా. ఆత్మీయంగా పెరిగి నీ జీవితమును పరిశుద్ధపరచుకుని ఆ విషయం గురించి మీకు చెప్తున్నాను ఈ మాట. చెప్పండి. వాళ్ళు ఎగరు పిల్లలు బేగా కొట్టేని లేపుతారు, సిద్ధపడతారు. ఇలాగ సూటీలో పెట్రోల్ అయిపోయింది అనుకో, ఏం చేస్తారు? పరిగా గంట కొట్టేస్తారు. టైం అయిపోతుంది. ఈ గంట కొట్టేసినా పర్లేదు, తాళం వేసినా పర్లేదు, ప్రభువారు తలుపులు వేసేసి మూసేసినా పర్లేదు. ఎందుకని? ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం. ఎక్కడికి? గేటు దాన్ని ఇక్కడికి వస్తారు అంతే, లేకపోతే అక్కడికి వస్తారు. మనం ధ్యానం చేస్తున్న ఆ పట్టణంలోకి వెళ్ళలేరు చాలామంది. ఆ పట్టణంలో వెళ్ళేవారు ఎవరు? నిర్దోషిగా అయిన యేసు గొర్రె పిల్ల రక్తములో. ఒకసారి మీరు ప్రకటన 7:14 చదవండి త్వరగా. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు,
వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని. అయ్యా, రెండు సబ్బు కాదు, సర్ఫెక్సల్ సబ్బు కాదు. మా చిన్నప్పుడు కుమార్ గారు తెలుసండి, 501 ఉండేది బార్ సబ్బు. ఏమండి అయ్యా, బట్టలు ఉతుక్కోవడానికి, ఒళ్ళు తవ్వుకోవడానికి లైఫ్ బాయ్ ఇప్పుడు ఉంది. 501 లేదు కానీ అంటే లైఫ్ బాయ్ ఇప్పుడు ఉంది. ఒళ్ళు తవ్వుకోవడానికి లైఫ్ బాయ్ సబ్బు, బట్టలు ఉతుక్కోవడానికి 501. ఎందుకంటే నా బట్టలు నేను ఉతుక్కునేవాడిని, నా బాగా గుర్తుందండి. చిన్న ముగ్గు కొనుక్కున్నాను నేను. హల్లెలూయా. ఇప్పుడు చాలా మారిపోయినాయి, బోల్డ్ రకరకాలు వచ్చేసింది. వీటి ద్వారా మన వస్త్రాల్ని తెల్లగా ఉతుక్కోవచ్చు. కానీ ప్రియులారా, మన హృదయం అనే అంతరంగాన్ని, మన మోసకరమైన హృదయ స్థితిని ఉతికేది గొర్రె పిల్ల. మళ్ళా చదువునైనా 14 వచ్చిన 7:14 త్వరగా. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. వారు ఎక్కడికి వెళ్తున్నారు? అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి, దేవుని, అయ్యా ఎంత గొప్ప భాగ్యం ఇది, దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. ప్రియులారు, ఎంత ధన్యకరమైన జీవితం. అనేక మంది, లక్షల మంది శ్వాసలు వాక్యమునకు కొంచెమే ఎడమయ్యి ఈ లోకాసులు, శరీరాసులు, ధనాపేక్ష, పలు రకాల దుర్నీతి కార్యాలు మునిగి తేలతూ దేవుడు మమ్మల్ని క్షమించి తీసుకుపోతాడులే అనుకుంటూ ఉన్న కోట్ల మంది శ్వాసలు నరకములో పడి, నువ్వు వారిని చూస్తావు, వారు నిన్ను చూస్తారు. ఆ రోజున అర్థమైందా? నువ్వు వారిని చూస్తావు, వారు పాతాళ బంధు ఉన్నటువంటి ధనవంతుడు ఎవరిని చూస్తున్నాడు? పరదేశంలో ఉన్న అబ్రహాము రొమ్మును అనుకున్నా లాజరును చూస్తున్నాడు. హల్లెలూయా. లాజరు నెమ్మది అనుభవిస్తున్నాడు, ఈ అగ్ని జ్వాలలో బాధపడుతున్నాడు. ఆ భయంకరమైన దినము రాకముందే, ఆ భయంకరమైన రోజు రాకముందే సోదరుడా, ఏమంటే వెరీ సింపుల్. నువ్వేమి డబ్బు చెల్లించక్కర్లేదు, మారు మనసు పొందు, వాక్యము నమ్ము, వాక్యమునకు లోబడు. ఇప్పుడు మా మనవని చూసారా? అయ్యా ఎక్కడికి ఎక్కేసాడు వింటున్నారా? మీరు వినాల, గేటోడు పెట్టాం. ఎందుకంటే ఆ నాన్న పైన ఉంటాడు తెలుసా. ఇప్పుడు ఎక్కడున్నా సరే అలవాటు అయిపోయింది. ఇప్పుడు అక్కడికి ఎత్తి ఏం చేస్తున్నాడు మీరు చూడలేదు, గేట్ చివరికి కూర్చున్నాడు, అరుపు చివరికి కూర్చున్నాడు, నిలబడ్డాడు. తీసుకురావడానికి వెళ్తే ఏం చేస్తున్నాడు? కీసి పెడుతున్నాడు, దెయ్యం ఎలాగే పెడుతుంది. హల్లెలూయా. అక్కడ తీసుకురావడానికి వెళ్తే చాలా గొడవ చేస్తున్నాడు. ఎందుకని? చిన్నపిల్లవాడు, ఆడికి ఏదో ఆట అంతే పాపం. కానీ ప్రియులారా, మనకు అన్నీ తెలుసు. దేవుని కృపను నిర్లక్ష్య పెట్టి దారి తప్పితే ఏం వస్తుందో మనకు తెలుసు. ఈ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. దేవునికి కృపలో నిలకడగా ఉండి ఆయన చిత్త ప్రకారంగా నడిస్తే ఎలాంటి దీవెనలు ఉంటాయో, ఎలాంటి బహుమానం ఉంటుందో మనకు తెలుసు. కనుక ఇంకా తెలియజేస్తూనే ఉంటాడు. ఏదేమైనప్పటికీ ఒక మాట నేను చెప్పి ముగిస్తున్నాను. సూర్యుని కంటే మహా తేజస్సు గల ముఖము గలవాడు మన ప్రభు. అంత తేజస్సు మనము పొందగలము. దేని చేత? యేసు రక్తము మనలను పరిశుద్ధపరిచింది. యేసు రక్తములో ఎవరు తమ
వస్త్రములు అంతరంగమును కడుక్కుంటున్నారు. యేసు రక్తము ఒకటేనండి ప్రభువుకున్న తెలుపుకు సమానముగా తెలుపు చేయగలదు. అర్థమైందా? యేసుక్రీస్తు నామం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. వాక్యము ఉతక స్నానము చేస్తుంది, ఉతుకుతుంది బాగా. ఇప్పుడు దాకా జరుగుతుంది అదే. పరిశుద్ధాత్మ అభిషేకము నూతన జన్మ అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రాలు. వీటి ద్వారా ప్రతిరోజు మనం ఉతకబడాలి. కాబట్టి అలాంటి భాగ్యంలోనికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా పరిశుద్ధ పట్టణములో ప్రవేశించడానికి తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులను ఉంది కదమ్మ 14 వచనంలో. తమ వస్త్రములు ఉతుక్కుని వారు ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకునిరి. ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకునిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి, హల్లెలూయా. ప్రకటన 22:14 జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కొని వారు ధన్యులు. అదే వస్త్రాలు తుక్కునేవారు ధన్యులు బాబు. దీనికి నీకు వాషింగ్ మిషన్ అక్కర్లేదు, ఖరీదు గల సబ్బులు అక్కర్లేదు. అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఉపదేశంలో ఉన్నాయి. దానిని అంగీకరించి అంతరంగంలో తీసుకుంటే చాలు, అంతే. దానిలో నిలిచి ఉంటే చాలు ప్రియులారా. ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధాన దినానికి ముందు నిన్న రాత్రి ప్రత్యేకించి చెప్తున్నాను. ఇక్కడ ఉన్న అనేక మంది పేర్లు ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరి పేర్లు, ఆఖరికి ఇక్కడ మన ప్రియులు పోయిన ఆదివారం వచ్చారు, ఇప్పుడు వచ్చారు. మా అమ్మాయి శిరీష చెప్పింది, సోదరుడు విజయ్ కుమార్ గారు, సహోదరి వారు సత్యమణి గారు, వారి గురించి కూడా తెల్లవారుజాము 2 తర్వాత అందరి గురించి ప్రభు వారి ప్రయాణాల్లో మీ కృప ఇవ్వండి. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత నీ సత్యవాక్యం వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు గ్రహింపు దయచే, వాక్యంతో ఉతుక్కునే భాగ్యం దయచే అయ్యా. ఒక్కసారి మీరు దయించి నేను చెప్పి మనం ఈ లోకంలో జీవించుట, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతాం మనకు తెలియదు. ఎవరికి లోకం శాశ్వతం కాదు. లోకంలో మానవులు ఉండాలనుకున్నాం, బ్రతకాలనుకున్నాం. బ్రతకడానికి వీలు లేని భయంకరమైన జబ్బులు భూమి మీదకి వస్తుంది. దీని అంతము ఎప్పుడు మీకు తెలుసా? 7 ఏళ్ల శ్రమకాలం ఆఖరి రోజు. 7 సంవత్సరాల శ్రమకాలము ఆఖరి రోజు ఉందండి. అప్పుడు మన ప్రభు అయిన యేసు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, సంపూర్తిగా అయిన తర్వాత ప్రభు పరిశుద్ధులు భూమి మీదకి వస్తారు. అప్పుడు సమాధాన పాలన భూమి మీద, అదే 1000 ఏండ్ల పాలన. అప్పటి వరకు లోకము భయంకరమైన పరిణామాలు, పరిస్థితులు అనుభవిస్తూ ఉండవలసిందే. కానీ అందులో ఉన్న మనకి ఒక సంరక్షణ ఉంది. మనము దేవుని రాజ్యంలో ఉన్నాం. భయంకరమైన శ్రమలు అనుభవిస్తున్న ఈ లోకములో దేవుడు తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఆ రాజ్యమునకు ఆయనే రాజు, ఆయనే అధిపతి. ఆ రాజ్య నివాసులందరినీ దేవదూతలు కాపాడతారు. ఈ లోక రోగాలు కానీ, ఈ లోక మాలిన్యము కానీ, ఈ లోకంలో ఏ కీడు వారికి తగలకుండా దేవుని దూతలు వారి చేతులు తెత్తి పట్టుకుంటారు. ఇంత చదివినట్టున్నా కదా 91వ కీర్తన చదివా. వారి పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు వారిని ఎత్తి పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప సంరక్షణ నీవు, నేను, మన పిల్లలు, వారి పిల్ల తరం వరకు, భూమి మీద ఉన్నంత వరకు అంత గొప్ప గ్యారంటీ, వాగ్దానంతో కూడిన గ్యారంటీ మనకుంది. ఈ లోకస్తులకు లేదు. లోకంలో ఎంత గొప్ప వ్యక్తులైనా వారికి లేదు గ్యారంటీ.
క్రీస్తునందున్న అల్పులమైన మనకుంది. అలాంటి కృపలో సాగిపోవడానికి దేవుడు ఒక మాట చెప్తున్నాను, ఆయన తలుపులు తెరిచాడు. పోయిన వారం వచ్చింది మాట, కిందటి వారం. మనం ముందు తలుపులు తెరిచాడు దేవునికి ఇస్తాం. తెరవబడిన తలుపుల గుండా మనం ప్రవేశించడానికి మనలో మనం బాగా ఉతుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఎంత ఉతుక్కుంటే అంత నీట్గా ఉంటాం. నీట్గా ఉన్నవాళ్ళు కొంత ప్రశాంతంగా ఉంటారు. కష్టాల్లో ఉన్నవారు కూడా అప్పుడప్పుడు నీట్గా తయారైతేనే కొంత ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మన పరిస్థితి అలాంటిది కాదు. ఒక గంట బతుకు, ఒక గంట సాగు కాదు మనది. ఎనీ టైం రక్షించబడిన తర్వాత, రక్షించబడిన ప్రతి శ్వాసి శరీరములు ఉన్న కాలములో, శరీరం విడిచిన తర్వాత, ఆ పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళిన తర్వాత వరకు ప్రభు మనతో ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి పిల్ల, పట్టణపు రాజవీధులే శుద్ధ సువర్ణం అయితే బాబు, ఒక రోడ్డు రేటుగా ఎన్ని లక్షల టన్నులు ఆ పట్టణము 1500 చదరపు మైళ్ళు గల పట్టణం అండి. 1500 చదరపు మైళ్ళు గల పట్టణం. ఆ పట్టణంలో మనం ప్రవేశించబోతున్నాం. దాని కొరకే ప్రభు మనల్ని ఈ రోజున ప్రేమించి ఇంతవరకు ఆయన అమూల్యమైన ఆలోచన ఇచ్చి మనల్ని బలపరిచిన దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతవరకు ఆయన సాన్నిధ్యం ఇచ్చి మనల్ని ఆదరించిన మహాదేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సోదరి సోదరులారా, ఇంతవరకు ఆయన సన్నిధి సహవాసం అనుగ్రహించి ఇదిగో ఆయన జీవ నది గుండా మనల్ని ఆ పట్టణంలో తీసుకుని పోవడానికి జీవవాక్యంతో మనల్ని అభిషేకించిన ఆ మహాదేవదేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, ఘనత మీకే ప్రభువా, మహిమ మీకే నాయనా, ప్రభావాలు మీకే తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు దేవా. అవును నాయనా, నీ జీవపు వెలుగులోకి మమ్మల్ని నడిపిస్తున్నావు. నీ పరిశుద్ధ రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధీకరిస్తున్నావు. నీ వాక్యమను ఉదకముతో, హల్లెలూయా, హల్లెలూయా, నీ వాక్యమనే ఉదకముతో మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నా మా ప్రభువా, పరిశుద్ధ దేవా. ఘనత మీకు, మహిమ మీకు, ప్రభావం మీకే నా తండ్రి. ఇంతవరకు మీ ఆత్మను మా మధ్య నుంచి మాతో మాట్లాడి మీ పరలోక సాధించాలి మాకు అనుగ్రహించిన దేవా, మాకు ప్రసాదించిన తండ్రి. ఆ జీవపు నాయనా పరిశుద్ధ పట్టణములో మమ్మల్ని ప్రవేశింప చేయడానికే నీ అమూల్యమైన ఉపదేశము ద్వారా మాతో మాట్లాడు. మమ్మల్ని కడుగుతున్నా, మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నా. మేము కడగబడ్డానికి ఇష్టపడేలాగా నీ కృప మా అందరి మీద కుమ్మరింపచేయండి. కూడుకున్న బిడ్డలందరినీ ఆశీర్వదించము, దీవించము తండ్రి. అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఘనత, మహిమ, ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మన తండ్రి అయిన దేవునికి ఇప్పుడు ఎల్లప్పుడు ఈ గీములు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన దాని వచ్చి ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, సర్వకృపానిధి, ఈ పునరుత్థాన దినమున మమ్మల్ందరినీ దర్శిస్తున్న మా దేవా, నీకే స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. ప్రభా, మీ యొక్క పట్టణములో, నూతన యెరూషలేము పట్టణములో, పరిశుద్ధ పట్టణములో మమ్మలను ప్రవేశించడానికి హక్కుదారులుగా చేసిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీకే స్తోత్రములు ప్రభా. ఈ దినములలో తండ్రి, మా వస్త్రములను ఉతుక్కున్నట్లుగా మీరు మమ్మల్ని నాయన ప్రేరేపిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినములలో ప్రభా, మీరు మమ్మల్ని దర్శిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, మీ రాజ్యములో ప్రవేశించడానికి, మీ మహిమలో ప్రవేశించడానికి, మీరు అనుగ్రహిస్తున్న అయ్యా గొప్ప జీవ వృక్షములో పాలు పంపులు పొందటానికి నాయన మేము అర్హత కలిగిన వారిగా ప్రభా, మా జీవితములలో నాయన మీ ఆత్మ ద్వారా, మీ రక్తము ద్వారా మా వస్త్రములనే క్రియలను ఉతుక్కున్న వారమై, మా బ్రతుకును సరిచేసుకున్న వారమై అయ్యా, మీరు మమ్మల్ని దర్శించి
దర్శిస్తున్న ప్రతి సమయములో కూడా మేము సద్వినియోగం చేసుకునే భాగ్యము దయచేయండి నాయన. ఈ సమయమందు ప్రభువా మీరు మమ్మల్ని దర్శిస్తున్న దేవా, మమ్మల్ని కనికరిస్తున్న మా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో, ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి హృదయములో ఒక నూతనమైన కార్యమును జరిగించండి నాయన. అవును ప్రభువా, మమ్మల్ని తలగా ఉంచడానికే మీరు మమ్మల్ని పిలిచారు తండ్రి. అయ్యా మీరు మమ్మల్ని పైవారిగా చేయటానికే మమ్మల్ని పిలిచారు నాయన. దేవానికే స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. ఆదియు అంతమయ్యున్న మా దేవానికే స్తోత్రములు నాయన. సర్వ సృష్టిని కలుగజేసిన మహాదేవానికే స్తోత్రములు నాయన. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న అయ్యా ముఖము కలిగిన మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మిమ్మల్ని ఎదుర్కోవడానికి, మీ రాజ్యములో ప్రవేశించడానికి గుమ్మముల గుండా నేనే మార్గము సత్యము జీవము అని సెలవిచ్చిన మీ మార్గములో ఆ పట్టణములో ప్రవేశించడానికి నాయన అయ్యా మా బ్రతుకులను సరిచేసుకొనుచున్నాము నాయన. అయ్యా మా జీవితములను సరిచేసుకొనుచున్నాము నాయన. ఈ దినమున మీరు మమ్మల్ని దర్శిస్తున్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సమయము కొద్దిగా ఉన్నది కనుక మేమందరము మా బ్రతుకులు సరిచేసుకుని సద్వినియోగం చేసుకునే కృప ఇవ్వండి తండ్రి. సద్వినియోగం చేసుకునే కృప ఇవ్వండి నాయన. అయ్యా అయ్యా తండ్రి, మమ్మల్ని మీరు దర్శిస్తున్న ఈ కాలములో మా బ్రతుకులను సరిచేసుకున్నట్టు కృప నిమ్మని అడుగుచున్నాము నాయన. కృపను అనుగ్రహించండి తండ్రి. బండబారిపోయిన హృదయాలు తీసివేయండి, కఠిన హృదయాలు తీసివేయండి నాయన. మెత్తని హృదయములను అనుగ్రహించండి నాయన. మా మనోనేత్రములు వెలిగించండి ప్రభువా. ఇక్కడ ప్రతి ఒక్కొక్కరిని దర్శించండి నాయన. మీ శక్తి గల కార్యం ఇక్కడ జరిగించినందుకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మీరు ఆత్మవర్షమును మా మధ్య కుమ్మరిస్తున్నప్పుడు నాయన మేము తెరవబడిన హృదయాలు కలిగిన వారమై నీ శక్తిని పొందుకున్నటకు సహాయము దయచేయండి. మీ కృపను అనుభవించుటకు సహాయము దయచేయండి. అయ్యా దుష్టుడు కలిగిస్తున్న ప్రతి ఆటంకాలను తొలగించండి, ప్రతి బంధకముల నుండి విడిపించండి నాయన. మీ శక్తి గల కార్యమును మా అందరి జీవితములో కూడా ఈ దినమున జరిగిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మహోన్నతుడైన మా గొప్ప దేవానికే స్తోత్రాలు. మీ సేవకులను బలపరిచి అనుగ్రహించిన వర్తమానం కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ప్రతి హృదయములో అది నూరంతలుగా ఫలించినట్లుగా మీరు కృప చూపమని వేడుకుంటున్నాము నాయన. ఈ దినమున వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని అందరినీ దర్శించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరిగించిన పరిచయం అంతటిని బట్టి సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదల సదాకాలంతోడే కాపాడి సంరక్షించిన ఘనత. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం. సంపూర్ణ విజయం అపవాదికి యేసు నామమునకు మహిమ కలుగును.